ఇది ఒక సైకో కిల్లర్ గురించి నిజ జీవితానికి ఆధారంగా తీసిన కథ. కానీ ఇది ఎంత నిజమైనదో అంతే సస్పెన్స్ఫుల్గా కూడా ఉంటుంది. ఏ థ్రిల్లర్ సినిమాకైనా దీన్ని మించిన టెన్షన్ ఉండదు. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కథ ప్రారంభమవుతుంది కిమ్ అనే పోలీస్ ఆఫీసర్తో. అతను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో డిటెక్టివ్గా పనిచేస్తుంటాడు. ఒకరోజు కేస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అతనికి తైహో అనే వ్యక్తి పరిచయమవుతాడు. తైహో కిమ్కి చెబుతాడు, కొన్ని సంవత్సరాల క్రితం డబ్బు కోసం నేను ఒక బ్యాగ్ దాచేశాను, కానీ ఆ బ్యాగ్లో శవం ఉందని నాకు తెలియదు. ఇది విన్న కిమ్ అతన్ని అడుగుతాడు, అది ఎక్కడుంది, ఏ శవం? దానికి తైహో అంటాడు, డబ్బు ఇస్తే చెబుతాను. కిమ్ వెంటనే అతనికి కొంత డబ్బు, తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. పెద్దగా సంతోషపడ్డ తైహో ఏదో చెప్పబోతుండగా అకస్మాత్తుగా పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేస్తారు. కిమ్ షాక్ అయిపోతాడు. అతను అడుగుతాడు, ఏం జరిగింది? పోలీసులు చెబుతారు, ఇతను తన గర్ల్ ఫ్రెండ్ను చంపి పారిపోయాడు. ఇది విన్న కిమ్ అవాక్కవుతాడు. కాసేపటి క్రితం ఎంత సాదాసీదాగా కనిపించిన ఈ వ్యక్తి నిజానికి ఒక మర్డరర్. 3 నెలలు గడుస్తాయి. ఒకరోజు కిమ్కి జైలు నుంచి తైహో ఫోన్ చేస్తాడు. అతను చెబుతాడు, నేను ఒక్క హత్యే కాదు, మొత్తం 7 హత్యలు చేశా. వాటి గురించి తెలుసుకోవాలంటే నన్ను వచ్చి కలవు. ఇది విన్న కిమ్కి షాక్ అవుతుంది. అతనికి క్రైమ్ కేసులపై ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది, ముఖ్యంగా ఇంకా పరిష్కారం రాని పాత కేసులు. చాలా ఆలోచించిన తర్వాత కిమ్ తైహో కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ను కలుస్తాడు. ఆ ఆఫీసర్ చెబుతాడు, తైహో చెప్పేది చాలా వరకు అబద్ధం. ఒకసారి అతను 3 మర్డర్లు చేశానన్నాడు, కాని అక్కడ ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అతను హెచ్చరిస్తాడు, తైహో మాటలకు నమ్మకమివ్వద్దు. కాని కుతూహలం వల్ల కిమ్ ఆ మాటను పట్టించుకోకుండా జైలుకు వెళ్లి తైహోను కలుస్తాడు. తైహో చెబుతాడు, పోలీసులు నా మీద నకిలీ సాక్ష్యాలు తయారు చేశారు. నేను చేసిన మర్డర్లను వేరేలా చూపించారు. దీనిని విన్న కిమ్ ఆశ్చర్యపడతాడు. అతను అడుగుతాడు, అయితే నువ్వు నిజంగా మర్డర్ చేశావా? తైహో అంటాడు, అవును చేశాను, కాని పోలీసులు చూపించిన సాక్ష్యాలు తప్పు. అతను ఒకచోట నిజమైన సాక్ష్యం దొరుకుతుందని చెబుతాడు. కాని కిమ్ నమ్మడు. ఒక హంతకుడు తనమీదే సాక్ష్యాలు ఎందుకు చూపిస్తాడు అని అనుకుంటాడు. కాని తైహో ఒక డీల్ ప్రపోజ్ చేస్తాడు. నాకు శిక్ష తగ్గించడానికి సహాయం చేస్తే నా మర్డర్ల వివరాలు చెబుతాను. అతను ఒక మ్యాప్ గీసి కిమ్కి ఇస్తాడు. కిమ్ ఆ లొకేషన్కి వెళ్లి శోధన మొదలు పెడతాడు. చాలాసేపటి తర్వాత ఒక పక్షిగూడు లోపల ఒక తాడు, అలాగే ఒక అమ్మాయి దుస్తులు కనిపిస్తాయి. ఇది చూసి కిమ్కి తైహో చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. అతను ఆ సాక్ష్యాలను కోర్టులో సమర్పిస్తాడు. దాంతో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను తప్పుడు సాక్ష్యాలు కలిపినందుకు సస్పెండ్ చేస్తారు. తైహోకు అప్పటివరకు ఉన్న శిక్షను మార్చి 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇలా కింపై అధికారులకు కోపం వస్తుంది. కాని కిమ్కి వాటిమీద ఆసక్తి లేదు. అతను మళ్లీ తైహోను కలిసి మిగతా హత్యల గురించి అడగాలని నిర్ణయించుకుంటాడు. తైహో మళ్లీ కలిసిన కిమ్ ఇప్పుడు మిగిలిన 6 హత్యల గురించి అడుగుతాడు. అప్పుడు తైహో ఒక డైరీ తీసుకుని ఒక్కో మర్డర్కి సంబంధించిన వివరాలు రాయడం ప్రారంభిస్తాడు. ఏం చేశాడు, ఎక్కడ చేశాడు, ఎలాంటి సాక్ష్యాలు దాచాడు అన్ని క్రమంగా రాస్తాడు. అతను ఎంత సిస్టమాటిక్గా రాస్తున్నాడో చూసి కిమ్ ఆశ్చర్యపోయిపోతాడు. అప్పుడు తైహో చెప్తాడు, మర్డర్ చేయడం నా ఉద్యోగం కాదు, నా హాబీ. చాలా రోజుల పాటు ఎవ్వర్ని చంపకపోతే నా మెదడు పిచ్చిగా అయిపోతుంది. ఇలా చెప్పి అతను రాస్తూనే ఉంటాడు. 3 వ్యక్తుల వివరాలు రాసిన తర్వాత అకస్మాత్తుగా ఆగిపోతాడు. కిమ్ అడుగుతాడు, ఎందుకు ఆపేశావు? తైహో చెప్తాడు, మిగతా వివరాలు కావాలంటే నా ఫేవరెట్ సన్ గ్లాసెస్, ఇంకో కొంత డబ్బు కావాలి. ఇది విన్న కిమ్ కోపంగా, జైల్లో ఉన్నవాడికి సన్ గ్లాస్ ఎందుకు అని అనుకుంటాడు. కానీ సమాచారం కావాలనే తపనతో అతను డబ్బిస్తాడు, సన్ గ్లాస్ కూడా తెప్పిస్తాడు. అప్పుడు తైహో నవ్వుతూ చెప్తాడు, జైల్లో ఉన్న నాకు స్టైల్ కావాలి. ఇక్కడ ఎవ్వరూ నన్ను రెస్పెక్ట్ చేయరు, కానీ ఈ సన్ గ్లాస్ వేసుకుంటే అందరూ నాకు భయపడతారు. కిమ్ తల ఊపి దానిని వదిలేస్తాడు. తర్వాత తైహో చెప్పిన మొదటి హత్య లొకేషన్కి వెళ్తాడు, నది దగ్గరికి. తైహో చెప్పిన ప్రకారం అతనొక టాటూ ఆర్టిస్ట్ ని చంపి ఆ శవంని నదిలో పడేశాడట. కానీ ఆ కేసు చాలా పాతది కావడంతో ఆ ప్రాంతంలో ఎవరికీ ఏం గుర్తులేదు. కిమ్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూసే ప్రయత్నం చేస్తాడు. కానీ అధికారులు చెప్తారు, అంత పాత ఫుటేజ్ ఇప్పటికీ డిలీట్ అయిపోయింది. ఇది విన్న కిమ్ కి అర్థమవుతుంది, ఇలా అనఫీషియల్ గా విచారణ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని. అందుకే అతను తన చీఫ్ దగ్గరకు వెళ్లి అధికారిక అనుమతి అడుగుతాడు. చీఫ్ చెప్తాడు, ఇంతకు ముందు ఒక ఆఫీసర్ కూడా ఇలాగే పాత కేసు తవ్వి చూశాడు. ఫలితంగా అతను ఉద్యోగం, కుటుంబం అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు అతను ఒక పార్క్లో చిన్న జాబ్ చేస్తున్నాడు. కానీ కిమ్ వెనక్కు తగ్గడు. అతని పట్టుదల చూసి చివరికి చీఫ్ కూడా, సరే నీకు పర్మిషన్ అని చెబుతాడు. ఇక కిమ్ తైహో చెప్పిన అన్ని లొకేషన్లలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మొదటి 2 చోట్ల ఎలాంటి సాక్ష్యం దొరకదు. అక్కడి వాళ్లందరూ ఒకే మాట చెప్తారు, తైహో అబద్ధాల మనిషి, అతని మాట నమ్మద్దు. అయినా కిమ్ వినడు. 3వ లొకేషన్కి వెళ్తాడు. తైహో చెప్పిన ప్రకారం అక్కడ పార్క్ అనే వ్యక్తిని చంపాడట. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఆ పార్క్ ఇంకా జీవంగా తన క్లబ్
క్లబ్ నడుపుకుంటున్నాడు. ఇది చూసి కిమ్ కూడా కంగారు పడతాడు. మరి తైహో చెప్పినవి అన్నీ అబద్ధమా అని అనుకుంటాడు. తర్వాతి రోజు తిరిగి జైలుకు వెళ్లి తైహోను అడుగుతాడు, నువ్వు చెప్పిన పార్క్ ఇంకా బ్రతికే ఉన్నాడు. తైహో నవ్వుతూ చెప్తాడు, నాకు గుర్తులేదు నేను ఎవర్ని చంపానో ఎవర్ని కాదు. ఇప్పుడు కిమ్కి స్పష్టమవుతుంది. తైహో నుంచి ఇంకా తెలుసుకోవాలంటే మళ్లీ డబ్బు ఇవ్వాల్సిందే. అతనికి మరికొంత డబ్బు, బ్రాండెడ్ సన్ గ్లాసెస్ ఇస్తాడు. అప్పుడు తైహో ఒక కొత్త కథ చెప్తాడు. ఒకప్పుడు నేను టాక్సీ డ్రైవర్గా పనిచేశాను. ఒక రాత్రి ఒక అమ్మాయి టాక్సీలో కూర్చుంది. ఆ రాత్రే నేను ఆమెను చంపి శవంలో సగం భాగం సమాధి వద్ద, మిగతా సగం నదిలో పడేశాను. ఇది విన్న కిమ్ వెంటనే ఆ సమాధి ప్రదేశం వెతుకుతాడు. ఈసారి అతనికి నిజంగానే ఒక సమాధి దొరుకుతోంది. కానీ గతంలో తైహో చెప్పిన అబద్ధాల వల్ల కిమ్ అతన్ని పూర్తిగా నమ్మడు. అతను మొదట ఆ అమ్మాయి గురించి సమాచారాన్ని సేకరించడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయి పేరు ఉజీహి. ఈ ఘటన 2008లో జరిగిందట. అతను ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమెకు ఒకే ఒక అమ్మమ్మ ఉంటుంది మరియు ఆమెకిప్పటికీ తెలియదు తన మనవరాలు చనిపోయిందని. ఆ అమ్మమ్మ చేతులు జోడించి కిమ్ను వేడుకుంటుంది, దయచేసి నా మనవరాలు ఎక్కడ ఉందో కనుక్కోండి. ఇది విన్న కిమ్కి మాట రావటం లేదు. ఆమెకు ఓదార్పు చెప్పి వెళ్లిపోతాడు. ఇప్పుడతను తైహో టాక్సీ డ్రైవర్గా ఎక్కడ పనిచేశాడో వెతుకుతాడు. వెతికేస్తూ ఒక గ్యారేజ్కి చేరుకుంటాడు. కానీ అక్కడ కూడా తైహో గురించి పెద్దగా సమాచారం దొరకదు. ఎందుకంటే అతను అక్కడ కేవలం పార్ట్ టైం వర్కర్ మాత్రమే. తర్వాత కిమ్ లోకల్ పోలీసులతో కలిసి ఆ సమాధిని తవ్వించడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది, ఆ ప్రదేశంలో ఇప్పటికే టవర్ నిర్మాణం జరుగుతోంది. ఇది చూసి కిమ్ ఆగమని అభ్యర్థిస్తాడు. తర్వాత పోలీసులతో కలిసి అక్కడే తవ్వకాలు ప్రారంభిస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక శవం కనుగొనడం చాలా కష్టమేమో కానీ కిమ్ నమ్మకంతో పనిచేస్తాడు. మొదట కొన్ని జంతువుల ఎముకలు మాత్రమే దొరుకుతాయి. పోలీసులు విసిగి వెళ్లిపోతారు. కానీ కిమ్ మాత్రం ఓటమి మానడు. అతని పట్టుదల చూసి ఇంకొక ఇన్స్పెక్టర్ జో అతనికి సహాయం చేస్తాడు. ఇద్దరూ కలిసి శ్రమిస్తే చివరికి మానవ ఎముకలు దొరుకుతాయి. తర్వాతి రోజు కిమ్ ఆ ఫోటోలు ప్రభుత్వ న్యాయవాదికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు తైహోను శిక్షించవచ్చు అని ఆశగా. కానీ వకీల్ చెప్తాడు, ఇంత పాత కేసులో ఈ ఫోటోలతో సాక్ష్యం రాదు. దృఢమైన సాక్ష్యాలు లేకుండా కోర్టు కేసు వేయలేము. వకీలిలా చెప్పిన తర్వాత కూడా కిమ్ వెనక్కి తగ్గడు. అతను తిరిగి జైలుకు వెళ్లి తైహోను మరోసారి విచారించాలని నిర్ణయించుకుంటాడు. ఈసారి అతను ఏ జాగ్రత్తను వదిలిపెట్టాడు. జైలులోని గదిలో కెమెరాలు పెట్టిస్తాడు. ఆడియో రికార్డింగ్ కూడా ఏర్పాటు చేస్తాడు. తైహో చెప్పే ప్రతి మాట సాక్ష్యంగా ఉండాలని. కానీ తైహో కూడా తెలివైనవాడు. అతని చుట్టూ కెమెరాలు ఉన్నాయని గమనించి అతి జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు. కిమ్ అడుగుతాడు, ఉజీహిని నువ్వు చంపావా? దానికి తైహో పెద్దగా అరుస్తూ, నేను ఏం మర్డర్ చేయలేదు. ఈ కిమ్ డబ్బులిచ్చి నన్ను బలవంతం చేశాడని చెప్తాడు. అక్కడ ఉన్నవారంతా షాక్ అవుతారు. తైహో పూర్తి సీరియస్ గా అన్ని తిరస్కరిస్తాడు. నేను ఏ హత్యలతోనో సంబంధం లేను, నన్ను వాడుకున్నాడు కిమ్ అని కేకలు వేస్తాడు. ఇది విన్న కిమ్ స్తంభించిపోతాడు. అతనికి స్పష్టమవుతుంది, తైహో మళ్లీ తన మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. కిమ్ కోపంగా హెచ్చరిస్తాడు, ఇంకా అబద్ధాలు చెప్పితే నీకు సతమతం అవ్వాల్సిందే. కాని తైహో చల్లగా నవ్వి చెప్తాడు, ఏం చేసినా నన్ను ఆపలేవు. అసలు నిజం ఎప్పటికీ బయటకు రాదు. ఇది చూసి ప్రభుత్వ వకీల్ చాలా కోపంగా కింపై అరిచేస్తాడు, నువ్వు హంతకుడికి డబ్బులెందుకిచ్చావు? ఈ కేసు మొత్తం దెబ్బతిన్నది. ఇప్పుడు కిమ్ చాలా బాధపడతాడు. తైహో ఒప్పుకోకపోతే ఇంత పాత కేసులో మరే సాక్ష్యం ఉండదు. అయినా అతను వదలడు. అంతలో బయట ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. వాళ్లు కనుగొన్న ఆ ఎముకలు ఉజీహివి కావని తేలుతుంది. రిపోర్టు ప్రకారం ఆ అమ్మాయి 2008లో కాదు, అందుకు 4-5 సంవత్సరాల ముందు చనిపోయిందని తేలుతుంది. ఇది విన్న కిమ్ పూర్తిగా కుంగిపోతాడు. ఇంతకాలం తాను వెతికిన శవం ఎవరిదో కూడా తెలియదన్న ఆలోచనతో తలపట్టుకుంటాడు. అయితే ఆ శవం ఎవరిది, దాన్ని చంపింది ఎవరు అన్న ప్రశ్నలు అతన్ని వెంటాడతాయి. అప్పుడతనికి గుర్తొస్తుంది, తన చీఫ్ చెప్పిన శామ్ అనే మాజీ ఇన్వెస్టిగేటర్ గురించి. తైహో కేసు కారణంగా ఉద్యోగం కోల్పోయి ఇప్పుడు పార్క్లో పనిచేస్తున్నాడని. కిమ్ వెంటనే అతన్ని కలవడానికి వెళ్తాడు. అతన్ని చూసి శామ్ చెప్తాడు, తైహో అబద్ధాల మనిషి. అతను తనను నిర్దోషి అని చూపించుకోవడానికి నిన్ను వాడుకుంటున్నాడు. అతను నీకు తప్పుడు హత్యల కథలు చెబుతూ బిజీగా ఉంచుతాడు. నువ్వు ఏదైనా నిజమైన సాక్ష్యం కనుక్కున్నా కోర్టులో అన్ని తిరస్కరిస్తాడు. చివరికి తప్పు నీదే అవుతుంది. అతను ఇంకో మాట చెబుతాడు, నేను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను. నా కెరీర్, నా పేరు అన్నీ పోయాయి. కాబట్టి నువ్వు వీలైనంత దూరంగా ఉండిపో. కాని కిమ్ వాటిని పట్టించుకోడు. అతను చెప్తాడు, నిజం కనుగొన్న వరకు నేనాగను. తరువాత కిమ్ మరియు ఇన్స్పెక్టర్ జో మళ్లీ కలిసి తైహో చెప్పిన ప్రతి హత్యను ఒక్కొక్కటిగా చెక్ చేయడం మొదలు పెడతారు. తైహో డైరీ ప్రకారం మొదటి హత్య అతను కుర్ర వయసులో చేశాడట. కాని ఆ సంఘటన చాలా పాతది కావడంతో ఏ ఆధారమూ దొరకదు. రెండవ హత్య అతను టాక్సీ డ్రైవర్గా ఉన్నప్పుడు జరిగిందట. దానికి కూడా సాక్ష్యాలు లేవు. మూడవ హత్య పార్క్ అనే వ్యక్తి మీదట. కాని ఆ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు. నాలుగవ హత్య ఒక కాలేజ్ ముందు జరిగిందని చెప్తాడు. కాని దానికి ఏ క్లూ దొరకదు. ఆరవ హత్య విషయంలో అదే తైహో ఇప్పుడున్న జైలు శిక్షకు కారణం. మిగిలింది ఇప్పుడు 5వ హత్య మాత్రమే. తైహో ప్రకారం అతను ఒక బిల్డింగ్ దగ్గర్లో ఒక వ్యక్తిని కత్తితో చంపాడట. ఇది తాజాగా జరిగిన కేసు కావడంతో కిమ్కిని కొత్త ఆశ కలుగుతుంది. అతను అనుకుంటాడు, ఇదే కేసు నాకు నిజమైన సాక్ష్యాలను ఇస్తుంది. అలా కిమ్ మరియు జో కలిసి ఆ కేసుపై పూర్తి దృష్టి పెడతారు. కాని ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. తైహో నిజంగా 6 కాదు 7 హత్యలు చేశాడా? అయితే ఆ 7వ బలి ఎవరు? ఇది తెలుసుకోవడానికి కిమ్ మరుసటి రోజు తైహో చెప్పిన లొకేషన్కి వెళ్తాడు. కాని చాలా వెతికినా ఏమీ దొరకదు.
దొరకదు. అందుకే తిరిగి జైలుకు వెళ్లి ఆ 5వ కేసు గురించి మళ్లీ అడుగుతాడు. తైహో చెప్తాడు, ఆ రోజు నేను మత్తులో ఉన్నాను. ఒక వ్యక్తిని కత్తితో చంపి అతని శవానికి నిప్పు పెట్టేశాను. ఆ అగ్నిలో నా ఫేవరెట్ లెదర్ జాకెట్ కూడా కాలిపోయింది. ఇది విన్న కిమ్ వెంటనే ఆ కాలంలో ఫైర్ యాక్సిడెంట్ల రికార్డులు చెక్ చేస్తాడు. అక్కడ నుంచి తైహో చెప్పిన వివరాలకు సరిపడే ఒక కేసు దొరుకుతుంది. అతను ఆ ప్రదేశానికి వెళ్లి జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అక్కడ బాగా కాలిపోయిన ప్రదేశం తప్ప పెద్ద సాక్ష్యం ఉండదు. కానీ అక్కడ నుంచి వెళ్తూ కిమ్కి ఒక విషయం కనిపిస్తుంది. ఒక షూ మార్క్, అలాగే ఒక కత్తి హ్యాండిల్. అతనికి అనుమానం వస్తుంది, బహుశా ఇదే కత్తితో హత్య జరిగి ఉండొచ్చు. అందుకే ఆ హ్యాండిల్ ను సాక్ష్యంగా తీసుకుంటాడు. కానీ షూ మాత్రం దొరకదు. తర్వాత కిమ్ మరియు జో కలిసి ఆ లెదర్ జాకెట్ కోసం వెతుకుతారు. వాళ్ళనుకుంటారు, ఇంత తెలివైన హంతకుడు తన జాకెట్ ఎందుకు వదిలి ఉంటాడు. కానీ కిమ్ చెప్తాడు, తైహో చాలా పేదవాడు. ఆ జాకెట్ చాలా ఖరీదైనది. అతను దాన్ని సులభంగా వదిలివేసి ఉండడు. అలా షాపులు వెతుకుతుంటే చివరికి ఒక వృద్ధుడి దగ్గర దొరుకుతుంది. ఆ వృద్ధుడు చెప్తాడు, ఒక రాత్రి ఎవరో ఈ కాలిపోయిన లెదర్ జాకెట్ రిపేర్ చేయమన్నారు. కిమ్ ఫోటో చూపిస్తాడు. కానీ వృద్ధుడు గుర్తుపట్టలేదు. వయసు కారణంగా అతనికి ఏమీ గుర్తులేదు. ఇది విన్న కిమ్ మళ్లీ నిరాశలో పడతాడు. అంత కష్టపడి తిరిగి 0 వద్దకే వచ్చేశాడు. కిమ్ ఇప్పుడు పూర్తిగా విసుగొచ్చినా ఓటమి ఒప్పుకోడు. ఇంతవరకు సాక్ష్యాలు సరిపోలకపోయినా తైహోను బయటకు తీసుకుని అతని నోటి నుంచి నిజం రప్పించాలని ఆలోచన చేస్తాడు. అతనికి కొత్త ఆలోచన వస్తుంది. తైహోను ఆ క్రైమ్ సీన్కి తీసుకెళ్లి అతనితోనే అన్ని సంఘటనలు రీప్లే చేయించాలి. అప్పుడేదైనా నిజమైన సాక్ష్యం దొరకవచ్చు. కిమ్ ఈ ప్రపోజల్ను వకీల్కి చెప్తాడు. మొదట వకీల్ కోపంగా చెబుతాది, ఇంతవరకు ఎలాంటి పక్కా సాక్ష్యం లేదు. ఇంకా ఒక కిల్లర్ను క్రైమ్ సీన్కి తీసుకెళ్లడం రిస్క్. అది కాక అతను సైకోపాత్. ఏం చేసినా ఎవరూ అడ్డుకోలేరు. కానీ కిమ్ ఎంతగా వేడుకుంటాడో చూసి చివరికి వకీల్ అంగీకరిస్తాడు. కానీ ఒక షరతుతో, ఈసారి నువ్వు ఫెయిల్ అయితే నీ ఉద్యోగం పోతుంది. ఇది విన్న కిమ్ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. నిజం బయట పెడితే నా కెరియర్ పోయినా పర్వాలేదు అని అనుకుంటాడు. మరుసటి రోజు పోలీసులు, వకీల్ అందరూ కలిసి తైహోను ఆ క్రైమ్ సీన్ కి తీసుకువెళ్తారు. తైహో మొదట కొంత సమయం సైలెంట్ గా ఉంటాడు. తర్వాత ఒక్కసారిగా నటించడం మొదలు పెడతాడు. ఇక్కడే నేను ఆ వ్యక్తిని కత్తితో పొడిచాను. అతను నేలపై పడిపోయాడు. తర్వాత శవంకు నిప్పు పెట్టేశాను అని చెబుతూ అతను ఆ సంఘటనని ఒక్కో స్టెప్పుగా చూపిస్తాడు. చివర్లో చెబుతాడు, ఆ వ్యక్తి షూలను నేను నదిలో పడేశాను. ఇది విన్న వెంటనే పోలీసులు ఆ నది ప్రాంతాన్ని వెతకడం మొదలు పెడతారు. అద్భుతంగా వారికి అక్కడ తైహో షూలు దొరుకుతాయి. ఇప్పుడు అందరికీ కాస్త ఆశ కలుగుతుంది. కిమ్ ఆ సాక్ష్యాలు, కత్తి హ్యాండిల్, ఫోటోలు అన్ని సేకరించి కేసుని సక్రమంగా సిద్ధం చేస్తాడు. తర్వాత రోజు కోర్టులో తైహోను ప్రొడ్యూస్ చేస్తారు. కానీ అక్కడ జరిగేదే పెద్ద షాక్. తైహో సామ్ చెప్పినట్లుగానే ప్రవర్తిస్తాడు. అతను అన్ని తిరస్కరిస్తాడు. కోర్టులో చెబుతాడు, ఈ కిమ్ నన్ను బలవంతం చేశాడు. ఖరీదైన బహుమతులు, డబ్బు ఇచ్చి నా దగ్గర్నుంచి నకిలీ ఒప్పందాలు రాయించాడు. అతనింకా చెబుతాడు, నదిలో దొరికిన షూలు నా సైజుకి సరిపోవు. కత్తి హ్యాండిల్ పై నా ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు. ఇలా అన్ని తిరస్కరించడంతో కోర్టు కిమ్ పైనే దృష్టి పెడుతుంది. నకిలీ సాక్ష్యాలు సమర్పించావు, పోలీస్ సమయాన్ని వృధా చేశావు అంటూ కిమ్ను కోర్టులోనే తిట్టిపోస్తారు. తదుపరి నిర్ణయం, కిమ్ ఉద్యోగం నుంచి సస్పెండ్. ఆ క్షణం కిమ్కి ప్రపంచం ఆగిపోయినట్టవుతుంది. తన కష్టమంతా వృధా అయిపోయిందని బాధపడతాడు. కానీ కిమ్కి ఎక్కువ బాధేంటంటే తైహో లాంటి దుర్మార్గుణ్ణి తగిన శిక్ష పడకుండా వదిలిపెట్టడం. కిమ్ చివరిగా కోర్టు ముందు చెబుతాడు, నేనతనికి డబ్బు ఇచ్చింది లంచం కోసం కాదు, సత్యం అతని నోటి నుంచి రప్పించడానికి. ఇలాంటి చాకచక్యమైన ప్రమాదకరమైన హంతకుడు సమాజంలో తిరగకూడదు. అతను ఇంకా అంటాడు, తైహోకు ఇప్పుడు 15 సంవత్సరాల శిక్ష ఉంది. కానీ అతను బయటకు వచ్చినప్పుడు వయసు కేవలం 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇంకా నేరాలు చేయగలిగే శక్తి ఉంటుంది. అతను జైల్లో గడిపిన సంవత్సరాలు అతన్ని మరింత క్రిమినల్గా, భయంకరంగా మారుస్తాయి. అయినా కోర్టు చెబుతుంది, భావోద్వేగాలు కాదు, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు బలంగా లేకపోవడంతో తైహోకు పాత శిక్షే కొనసాగుతుంది. అంటే అతను మళ్లీ విడుదలవ్వబోతున్నాడు. కిమ్ ఈ నిర్ణయంతో విస్మయానికి లోనవుతాడు. తను ఇంటికి వచ్చి తన ఫైల్సు, ఫోటోలు తిరిగేస్తాడు. అప్పుడే అతని కంటపడుతుంది ఒక చిన్న క్లూ మీద. ఫోరెన్సిక్ ఫోటోలో ఆ అమ్మాయి శరీరంలో ఒక ప్లాస్టిక్ బర్త్ కంట్రోల్ డివైస్ ఉంటుంది. ఇది చూసి కిమ్ షాక్ అవుతాడు. ఇంత పెద్ద క్లూ నేను ఎలా మిస్ అయ్యాను అని అనుకుంటాడు. అతను వెంటనే కంట్రోల్ రూమ్ కి వెళ్లి 2004 నుంచి 2005 మధ్యలో కనిపించని అమ్మాయిల జాబితా తీస్తాడు. అలాగే ఆ కాలంలో బర్త్ కంట్రోల్ యంత్రం వేసుకున్న మహిళల లిస్టు కూడా తీసుకుంటాడు. 2 లిస్టులను కలిపి చూస్తే ఒకే పేరు కనిపిస్తుంది, మ్యూన్. కిమ్ ఇప్పుడు ఆ కొత్త పేరు మ్యూన్ మీద పూర్తి ఫోకస్ పెడతాడు. అతను, తన సహచరుడు జో ఇద్దరూ కలిసి ఆమె గురించి సమాచారాన్ని సేకరించటం ప్రారంభిస్తారు. వాళ్లు రికార్డులు చెక్ చేస్తుంటే ఒక విషయం గమనిస్తారు. మ్యూన్ చనిపోక ముందు కొన్ని రోజుల పాటు ఆమెకు ఒకే నంబర్ నుంచి వరుసగా కాల్స్ వచ్చేవి. అందుకే ఆ నంబర్ ట్రేస్ చేస్తారు. షాక్గా ఆ నంబర్ తైహో సోదరి పేరుతో రిజిస్టర్ అయి ఉంటుంది. ఇది విన్న కిమ్ ఆశ్చర్యపోతాడు. అంటే తైహో సోదరి కూడా ఈ ఘటనలో పాల్గొన్నదా?
వెంటనే అతను మ్యూన్ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తాడు. అక్కడ అతనికి మ్యూన్ తల్లి ఇంకా ఆమె చిన్న కొడుకు కనిపిస్తారు. కిమ్ వారిని ప్రశ్నిస్తాడు. మ్యూన్ తైహోను ఎలా తెలుసు? ఆమె తల్లి చెబుతుంది, మ్యూన్ తన భర్తతో విడిపోయాక తైహోతో సంబంధం పెట్టుకుంది. వాళ్ళు ప్రేమలో ఉన్నారు. కాని మా మనవడు అంటే మ్యూన్ కొడుకు ఆ రిలేషన్కి వ్యతిరేకంగా ఉండేవాడు. తైహో ప్రవర్తన కూడా రోజురోజుకి విచిత్రంగా మారింది. తరువాత మ్యూన్ తల్లి చెప్పినది భయంకరంగా ఉంటుంది. ఒకరోజు మ్యూన్కి తైహో చేసిన అశ్లీల పనుల గురించి తెలిసింది. అప్పుడు ఆమె అతనితో బంధం ముగించాలనుకుంది. కాని తైహో ఆగ్రహంతో ఆమెను చంపేశాడు. తరువాత ఆమె శవాన్ని 2 భాగాలు చీల్చి సగం సమాధి దగ్గర, మిగతా సగం నదిలో పడేశాడు. ఇది విన్న కిమ్ షాక్ అయిపోతాడు. అతను అడుగుతాడు, అయితే మీరు అప్పట్లో పోలీస్కి ఎందుకు చెప్పలేదు? దానికి మ్యూన్ తల్లి చెబుతుంది, మా మనవడు అప్పట్లో చిన్నవాడు. అతని భయంతో మేము ఏమీ చెప్పలేకపోయాం. ఇప్పుడు కిమ్ తైహో సోదరిని కలవాలని నిర్ణయించుకుంటాడు. కాని అతనికి తెలియదు అక్కడ కూడా మరో పెద్ద రహస్యం దాగి ఉందని. తైహో సోదరి మొదట అన్నీ తిరస్కరిస్తుంది. నాకు ఏం తెలియదు, నేను ఏం చెయ్యలేదు అని అంటుంది. అప్పుడు కిమ్ నెమ్మదిగా చెబుతాడు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ సమాచారమిచ్చినా నీ మీద ఎటువంటి చర్య ఉండదు. ఇది విన్న తైహో సోదరి కన్నీళ్లతో అన్నీ ఒప్పుకుంటుంది. ఆమె చెబుతుంది, నాకు అన్నీ తెలుసు. నా అన్న మొదటి బలి మా తండ్రే. ఇది విన్న కిమ్ పూర్తిగా స్తంభించిపోతాడు. ఆమె చెబుతుంది, ఒకరోజు నేను స్కూలుకి వెళ్ళినప్పుడు అన్న మా నాన్నను దారుణంగా చంపేశాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను అది తెలిసి భయపడ్డాను. అప్పుడు అన్న నన్ను కూడా చంపేస్తానని బెదిరించాడు. అందుకే భయంతో నేను కూడా శవాన్ని దాచడంలో సహాయం చేశాను. ఇది చెప్పి తైహో సోదరి పెద్దగా ఏడుస్తుంది. కిమ్ ఆమెను ఓదార్చి బయటకు వస్తాడు. తరువాత నేరుగా జైలుకు వెళ్లి తైహోను ఎదుర్కొంటాడు. కిమ్ చెబుతాడు, నీ తండ్రి హత్య గురించి, మ్యూన్ హత్య గురించి నాకు తెలుసు. తైహో ముఖం ఒక్కసారిగా కంగారు పడుతుంది. కాని అతను నవ్వుతూ చెబుతాడు, ఆ కేసులు పాతవి. తండ్రి హత్యకి 15 సంవత్సరాలయ్యింది. ఇప్పుడు చట్టం ప్రకారం నన్ను శిక్షించలేరు. కిమ్ చెబుతాడు, కాని మ్యూన్ హత్య మాత్రం 15 ఏళ్లలోపే జరిగింది. ఆ కేసులో నిన్ను తప్పించలేవు. తర్వాత మ్యూన్ హత్య కేసు మళ్లీ తెరుస్తారు. ఈసారి కిమ్ ఏ అవకాశమూ వదలడు. అతను ఆ బిల్డింగ్లో జరిగిన హత్యకి సంబంధించి ఒక సాక్షిని కనుగొంటాడు. ఒక మహిళ తైహోను లెదర్ జాకెట్ వేసుకున్నట్లు చూసిందట. ఆమెకు ఆ జాకెట్ చాలా నచ్చిందని చెబుతుంది. అదే సాక్షిని కోర్టులోకి తెస్తారు. ఆమె చెబుతుంది, అతనే తైహో, అదే జాకెట్. ఇక రెండో సాక్షి మ్యూన్ కొడుకు. అతను కోర్టు ముందు చెబుతాడు, నా అమ్మ తైహో మధ్య సంబంధం ఉండేది. తర్వాత అదే తైహో ఆమెను చంపేశాడు. ఈ 2 సాక్ష్యాలతో, అన్ని ఆధారాలతో తైహో చివరికి జీవిత ఖైదు శిక్ష పొందుతాడు. కిమ్ ఉద్యోగం తిరిగి పొందుతాడు. అతని ధైర్యం, పట్టుదలకుగాను ప్రత్యేక అవార్డు కూడా వస్తుంది. కాని ఈ విజయంతోనూ కిమ్ ఆగడు. అతను ఇంకా ఉజీహీ అనే అమ్మాయి శవం ఎక్కడుందో వెతుకుతూనే ఉంటాడు. మరోవైపు తైహో జైల్లో మానసికంగా పూర్తిగా కృంగిపోతాడు. తన పాపాలు, తను లోపల పెరుగుతున్న పిచ్చి తట్టుకోలేక ఒకరోజు జైల్లోనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలా సమాజాన్ని వణికించిన ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్ కథకు ముగింపు వస్తుంది. ఇదే డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్ అనే థ్రిల్లర్ మూవీలోని భయంకరమైన నిజ ఘటనల ఆధారంగా తీసిన కథ. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ క్రైమ్ ఎక్స్ప్లెనేషన్లు తెలుగులో సింపుల్గా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.